ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రే కార్తీక్, నీకింతవరకు ఇచ్చిన కోటింగ్ ఒక ఎత్తు, ఇక మీది ఇవ్వబోయేది ఇంకో ఎత్తు. డోస్ పెంచు కొడితే ఇక పెళ్లికి కూడా పనికిరావు. మీ మేడం కోసమైనా నిజం చెప్పారా? తెలీదని చెప్తుంటే మీరు మళ్ళీ మళ్ళీ అడిగినా ప్రయోజనం ఉండదు సార్. ఈ విషయంలో మీరు మేడం గారిని తీసుకురావడం తప్పు. రే, తప్పొప్పల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? కానిస్టేబుల్స్ సార్, వీడికి ఇంకో కోటింగ్ ఇవ్వండి. వెళ్ళండి. మేడం మీరు రండి. మేడం మేడం మీరు రండి. మేడం రండి రండి రండి. మేడం రండి 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 రండి. మేడం రండి రండి, దయచేయండి. ఎండ బానే ఉంది. అరగంట ఎండలో నిలబడితే నీరసం వస్తుంది, గంట ఎండలో నిలబడితే శోష వస్తుంది, 2 గంటలు నిలబడితే 2 గంటలు అసలు నిలబడలేరు కదా, కాళ్ళు తిరిగి ఎప్పుడో పడిపోతారు. ఇంట్రాగేషన్లో ఇదొక కొత్త రకం ప్రయోగం. కొట్టాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే నిలబడాలి. దాహం వేస్తుందని మంచినీళ్ళు ఇవ్వండి అని అడగండి. ఎండ మరీ ఎక్కువగా ఉందని అలా నీడలోకి వెళ్ళకండి. ఇక్కడే నిలబడాలి. నీ కొడుకెక్కడున్నాడో చెప్పేంత వరకు ఇక్కడే నిలబడాలి. అర్థమైందా? కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మీరు కానివ్వండి. కొట్టే దెబ్బకు వాడైనా నిజం చెప్పాలి, లేకపోతే వీడికి బదులు మేడం అయినా నిజం చెప్పాలి. వద్దు, కొట్టండి. సార్ కొట్టకండి సార్. సార్ వద్దు సార్. కార్తీక్, సార్ కొట్టకండి సార్. ఆగండి. లోపలికి రాకండి. లోపలికి వచ్చారో వీడి కాళ్ళు విరగొట్టిస్తాను. రేయ్, దండపాణి, నా మీద ప్రతీకారంతో ద్వారక నిబంధి పెట్టావు, ఇప్పుడు కార్తీక్ నిబంధి పెడుతున్నావు. ఇంతకింత నువ్వు అనుభవిస్తావు. రేపటి గురించి నాకు బెంగ లేదు మేడం. ఈ రోజు నేను నా సంతోషం ఏంటనేదే నాకు ముఖ్యం. నేను ఎలాంటి వాడినంటే నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, మీకు 2 కళ్ళు పోవాలి. నేను 4 చెంప దెబ్బలు తిన్నా పర్లేదు మేడం, మిమ్మల్ని ఒక్క దెబ్బ అయినా కొట్టాలి. అంటే ఫిజికల్ గా కాదు, సైకలాజికల్ గా. సార్ కొట్టకండి సార్. మానసిక చిత్రవధ అంటారే, అది మీరు ఈరోజు చూస్తారు. దండపాణి, దండపాణి ఆపు. కొట్టండి, అరుపులు వినిపించట్లేదు, కొట్టండి. దండపాణి ఆపు, ఆపు. దయచేసి కార్తీక్ ని కొట్టద్దని చెప్పు ప్లీజ్. అయితే మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పేయండి. కొట్టడం ఇప్పుడే ఆపించేస్తాను. చెప్పండి మేడం. అది నీకే తెలియాలి. మేడం, ఇలాంటి ట్విస్ట్లు టాస్క్లతో దయచేసి మైండ్ గేమ్ ఆడకండి. అస్సలే నేను మెంటల్ గాన్ని. చెప్పండి చెప్పండి, మా విచారణకి సహకరించండి. చెప్పరా? ఇలానే ఎండలో మాడతారా? మాడండి, మాడండి. అయితే దండపాణి వద్దు. సార్ మీ ఫోన్. ఏంటయ్యా, ఎవరి ఫోను? మానవ హక్కుల సంఘం నుంచి అంట సార్. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నుంచా? మనతో వాళ్ళకేంటి పని? మీ మీద దుర్గ గారు కంప్లైంట్ ఇచ్చారంట సార్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట సార్. దుర్గా నా మీద వాళ్ళ కంప్లైంట్ చేసిందా?
మీద నువ్వెప్పుడు కంప్లైంట్ చేశావు? నువ్వు నన్ను తీసుకొస్తున్నప్పుడే నా కొడుకు మురారికి నేను సైగ చేశాను. వాడి పాటికి వాళ్ళని తీసుకొస్తూ ఉండుంటాడు. మిస్టర్ దండపాణి, నువ్వు చట్టాన్ని అతిక్రమించి డ్యూటీ చేస్తున్నావా, లోబడి చేస్తున్నావా అనేది వాళ్ళ సమక్షంలోనే తెలుస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. అవంతి, నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? బాలే దానివమ్మా, భయపడకుండా ఎలా ఉంటుంది? ద్వారక గురించి ఒకవైపు టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఆ ఎస్ఐ దండపాణి దుర్గగారిని విచారణ పేరుతో అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా మీదొచ్చి పడుతుంటే ఎలా ధైర్యంగా ఉండగలదు? కడుపులో బిడ్డ ఎప్పుడూ భారం అనిపించదమ్మా. మనసులో భారం ఎక్కువయ్యే అవంతి టెన్షన్ పడుతోంది. అదేదో దుర్గగారు ద్వారకెక్కడున్నాడో చెప్పేసుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. చట్టంతో వ్యవహారం అంటే అది చిన్న విషయం కాదు. దుర్గగారికి ద్వారక ఏడని అడిగితే మాకెవ్వరికీ చెప్పలేదు. నువ్వంటే ద్వారకకు ప్రాణం గనక దుర్గగారు ఖచ్చితంగా నీకు చెప్పే ఉంటారు. నువ్వైనా చెప్పమ్మా. మావయ్య, కోపి బాగానే లాగుతున్నావు, అలానే కార్నర్ చేయి మావయ్య. అంకుల్, మా అత్తయ్య కారణం లేకుండా ఏ పని చేయదు. అలాగే అది చేస్తాను ఇది చేస్తాను అని గొప్పలన్నీ ముందే చెప్తూ ఏ పని చేయదు. అత్తయ్య ద్వారకాబావ విషయం దాస్తున్నారు అంటే అందులో అర్థం ఉంటుంది. అనుకున్నది సాధించాక అందరికీ అప్పుడు అర్థమవుతుంది అంకుల్. ఈలోపు అనవసరంగా మీరేం టెన్షన్ పడకండి. ఫ్యామిలీ మొత్తం అదే కాన్ఫిడెన్స్. ఈ దుర్గ అందర్నీ అలా మోటివేట్ చేసి పెట్టింది. ఇంకా మన మాటలు అస్సలు చెవికెక్కవు. ఇంకేం భయపడతారు? అమ్మా అవంతి, మయూరి, మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. దుర్గ మీద ఎఫ్ఐఆర్ రాయకుండా ఆ దండపాని పై ఆఫీసర్స్తో మాట్లాడి, నాకు తెలిసిన లాయర్స్తో మాట్లాడి ఎలాగైనా దుర్గ నేను బయటికి తీసుకొస్తాను. మీరేం టెన్షన్ పడకండి అమ్మా. అమ్మా మయూరి, నక్షత్ర, అవంతికి ఏం కావాలో చూసుకుంటూ మీరు కాస్త ధైర్యం చెప్పండి అమ్మా. నేను వెళ్ళొస్తాను. అవంతి, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి మావయ్య. మావయ్య, మీరు వెళ్తుంది లాయర్ని కలవడానికి కాదు, సువర్ణత్తయ్యని కలిసి ఈ సంతోషాన్ని పంచుకొని డ్రింక్ చేసి రావడానికి. వెళ్ళిరండి మావయ్య. రాజశేఖర్ గారు, నటనలో మీరు నిజంగా ఒక శిఖరమే. అబ్బబ్బబ్బబ్బబ్బా. అవంతి, అత్తయ్య మీద మనం ఎంత నమ్మకంగా ఉన్నామో ఈ నమ్మకం ఇలానే ఉండాలి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. టాబ్లెట్స్ వేసుకుని పాలు తాగుదు గాని. కానిస్టేబుల్స్, ఆపండి, ఆపండి. వాణ్ణి కూర్చోబెట్టండి. ఆ కట్లిప్పండి అయ్యా. మేడం, మీరు లోపలికి రండి మేడం. ఎందుకు సార్? ముందు నాకు నీరసం రావాలి, ఆ తర్వాత శోష రావాలి, ఆ తర్వాత నేను ఇక్కడే కుప్పుకొనిపోవాలి కదా. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే అప్పుడు మీకు హ్యుమానిటీ గుర్తుకొచ్చిందా? చట్టపరమైన బౌండరీస్ మీకు గుర్తుకొచ్చాయా? భయం వేస్తుందా? తప్పు చేసిన వాళ్లలోనే ఇలాంటి భయం కనిపిస్తుంది. ఇందాక కార్తీక్ ని కొట్టడం ఆపమని నీకు వినయంగా చెప్తే నువ్వు వినలేదు.
ఇప్పుడు నేను చెప్పకపోయినా ఆపమని నువ్వే చెప్తున్నావు. నన్ను ఇక్కడే ఉండు నువ్వు. నీకు చాలా అధికారాలున్నాయి కదా, నువ్వెందుకు భయపడాలి? సుప్రీంకోర్టు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కార్తీక్ని కొట్టమని చెప్పండి సార్, కొడుతూనే ఉండమని చెప్పండి. మీ చేతిలో అధికారం ఉంది కదా, మీరెందుకు భయపడాలి? అది కాదు మేడం, అర్థం చేసుకోండి. ఏ శ్రీనివాస్ సార్, ఇట్రా రామయ్య సార్. విచారణ కోసం ఒకరిని తీసుకొస్తే ఎలాంటి ఫార్మాలిటీస్ పాటించాలో, ఒక లేడీని తీసుకొస్తే ఎలాంటి ఫార్మాలిటీస్ పాటించాలో అన్ని రెడీ చేయి, సంతకాలు తీసుకుందాం. అలాగే సార్. మీకు ఇదివరకే చెప్పాను, కానీ మీరు వెళ్ళలేదు సార్. ఇప్పుడు వింటున్నాను కదయ్యా, వెళ్ళు. అలాగే సార్, వెళ్ళు. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం, లోపలికి రండి మేడం. చూడండి మేడం, విచారణ పేరుతో మా అమ్మని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎలా గంటలో నిలబెట్టాడు. మురారి, లోపలికి రమ్మని మీ అమ్మకి చెప్తూనే ఉన్నాను, మేడమే రావట్లేదు. ఎస్ఐ దండపాని గారు, మీ గురించి మురారి చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు స్టేషన్కి రాగానే అవన్నీ నిజాలేనని మీరే ప్రూవ్ చేస్తున్నారు. దుర్గగారు తానుగా వచ్చి ఇక్కడ నిలబడ్డారో, మీరు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారో సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. మేడం, ఇది ఇంటరోగేషన్లో సరికొత్త ప్రయోగం అంట. ఇలాంటి ప్రయోగాలకి తన దగ్గర అధికారాలున్నాయట. ఆ స్పెషల్ పవర్ ఏంటో మనం ఇప్పుడు తేల్చాలి. మేడం, ముందు లోపలికి పదండి, అక్కడ మాట్లాడుకుందాం. పదండి సార్. పదండి సార్, పదండి, రండి. కార్తీక్, కార్తీక్. మేడం, చారి గారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగే. అమ్మా, ఇదిగోండి. ఇటు అమ్మా, వాటర్ తాగించు. తాగు కార్తీక్. చూడండి మేడం, ఇతనికి అన్ని పవర్స్ ఉన్నాయని ఎలా కొట్టించాడో. అది అది విచారణ పేరుతో అక్రమ నిర్బంధం చేయడం, మీ ఇష్టాన్ని కొట్టడం ఒక నేరమని మీకు తెలియదా? మీ మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తే మీకు శిక్ష పడుతుందని మీకు తెలుసా? నాకెందుకు శిక్ష పడుతుంది మేడం? నేను కేసు విషయంలోనే విచారణ తీసుకొచ్చాను. కార్తీక్ అయినా సరే, ఈ దుర్గ మేడం గారు అయినా సరే. అరెస్టు మెమో ఏది? వీళ్ళ సంతకాలేవి? నేరం చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలన్నా, అనుమానంతో ఎవరినైనా అరెస్ట్ చేసి ఇలా తీసుకురావాలన్నా అరెస్ట్ మెమో పేపర్ ప్రిపేర్ చేసి తీసుకురావాలి. ఏ నేరం చేశాడో, ఏ నేరం మీద విచారణకి తీసుకెళ్తున్నారో రాతపూర్వకమైన వివరణ ఉండాలి.
దాని మీద మీరు పిఎస్కి తీసుకెళ్తున్న వ్యక్తి సంతకం ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియపరచాలి. మరివన్నీ చేయించారా? చేయించారా? చేయించలేదు మేడం. మీరు విచారణ చేసే సమయంలో న్యాయవాద అనుమతి ఉండాలి. అలాంటి అనుమతి పొందారా? తన మొహం చూస్తుంటేనే తెలుస్తుంది కదా మేడం, ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు అని. ఒక స్త్రీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటప్పుడు లేడీ కానిస్టేబుల్ని వెంట తీసుకురావాలి. అది కూడా పాటించని మీ పోలీస్ ఆఫీసర్ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నాడో మీ అందరికీ అర్థమవుతుందా? ద్వారకా గారు ఎక్కడా కనిపించట్లేదన్న టెన్షన్తోనే, తన గురించి తెలుసుకోవాలన్న ఆతృతతోనే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ కావాలని రూల్స్ ని అతిక్రమించడానికి కాదు. మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కింద, అధికార దుర్వినియోగం కింద మీ మీద ఇప్పుడే కేసు ఫైల్ చేయొచ్చు, తెలుసా? దుర్గ గారు, మీరు కోరితే ఇప్పుడే కమిషనర్ గారికి కలిసి కంప్లైంట్ ఇద్దాం. ఆయన యాక్షన్ తీసుకుంటారు. అప్పుడే వద్దండి. మా అబ్బాయి కేసు విచారణ రోజు ఎలాగైనా నిరూపించేవి చాలా ఉన్నాయి. అప్పుడు చట్టమే ఇతని మీద యాక్షన్ తీసుకుంటుంది. దండపణి, ముందు కార్తిక్ ని రిలీజ్ చేయి. అమ్మ చెప్తుంది కదా, రిలీజ్ చేయి. రిలీజ్ చేయి, రిలీజ్ చేయి. ఆగండి ఆగండి ఆగండి, కోపడకండి. ఇప్పుడే కార్తిక్ ని రిలీజ్ చేస్తాను, మీరేం కోపడకండి. దుర్గ గారు, మీరు కూడా వెళ్ళొచ్చు. శ్రీనివాస్ సార్, లాకప్ ఓపెన్ చేయవయ్యా. అలాగే సార్. దండపణి, పోలీస్ ఆఫీసర్ అంటే ప్రజల్ని శాసించేవాడు కాదు, సేవ చేసేవాడు. అధికారం ఉందని, టైం నీకు అనుకూలంగా ఉందని రెచ్చిపోతున్నావు. నా ద్వారకని చంపాలని ప్లాన్ చేసినప్పుడే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నా బిడ్డకి గుడ్ టైం స్టార్ట్ అయింది. అయినా నీకు భయపడో, తన ప్రాణాలకి భయపడో ద్వారక దాక్కోలేదు. న్యాయాన్ని గెలిపించాలనుకుంటున్నాడు. తను ఏ టైంలో బయటికి రావాలో అప్పుడే వస్తాడు. ఆ టైంకే రప్పిస్తాను. కేసు గెలుస్తాడు. అంటే అంటే ద్వారక ఎక్కడున్నాడో నీకు తెలుసు అన్నమాట. తెలుసు కదా? ఏమైంది? ఎక్కడున్నాడు? ద్వారక ఎక్కడున్నాడు? ఆయన ఫోన్ చేసిన టికెట్స్ గురించి కాదు, ఈ కేసు విచారణకి ఆయన రావట్లేదంట. చారి, ఏంటి నువ్వు అనేది? అవును మేడం. ఎందుకు డ్రాప్ అవుతున్నా సార్ అని అడిగితే కారణం చెప్పకుండా పెట్టేశారు. అవును మేడం, తను కరాఖండిగా చెప్పేశారు ఈ కేసు వాదించడానికి రాను అని. అత్తయ్య, లాయర్ రాకపోతే మరి కోర్టు విచారణ ఎలా అత్తయ్య? ద్వారకా బావని కోర్టుకు రప్పించగలరు గాని కేసు ఎలా గెలుస్తారత్తయ్య? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.